గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జే విత్ హర్ష. ఇప్పుడే క్యూఎఫ్టీ 12 కంప్లీట్ అయింది. చూస్తే 188 మార్క్స్ వచ్చాయి. కానీ ఓవరాల్గా అయితే డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే లాస్ట్ టెస్ట్లోనే 99% వచ్చిన తర్వాత మరి ఏది ఏమైనా 99 తగ్గకూడదు, వీలైతే ఇంప్రూవ్ అవ్వడానికి చూడాలి అనుకున్నాం. కానీ ఓవరాల్గా చూస్తే డిక్రీజ్ అయింది. కానీ హ్యాపీగా ఉన్న విషయం ఏంటంటే 3 సబ్జెక్టులు మార్క్స్ అయితే ఒకేలా వచ్చాయి. పర్సెంటేజ్ అయితే ఎలాగో మ్యాథ్స్‌కి, మార్క్స్‌కి ఎక్కువ వస్తది గానీ, మామూలుగా మూడిట్లకైతే యావరేజ్‌గా 60 మార్క్స్ వచ్చాయి. 60, 63 యావరేజ్ అయితే. ఓవరాల్‌గా 98.94 పర్సెంటైల్ వచ్చింది. మ్యాథ్స్ పర్సెంటైల్ 99.67, ఫిజిక్స్ 96.5. కెమిస్ట్రీ చూసి కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు కెమిస్ట్రీ తక్కువ వస్తాయి. కానీ ఈసారి కొంచెం అంటే మరీ అంత బాగా కాకపోయినా బానే వచ్చాయి. యాక్యురసీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. లాస్ట్ ఎగ్జామ్‌లో 81 ఉండేది. ఇప్పుడు నియర్లీ 86 ఉంది. ఓవరాల్‌గా 8 క్వెషన్స్ రాంగ్ అయ్యాయి. పాజిటివ్ స్కోర్ అయితే 96. టైమ్ అనాలిసిస్ చూద్దాం. ఓవరాల్‌గా అయితే మ్యాథ్స్ 74 మినిట్స్, ఫిజిక్స్ 66 మినిట్స్, కెమిస్ట్రీ 35 మినిట్స్‌లో అయిపోయింది. చూస్తే ఫిజిక్స్‌లో 66 మినిట్స్‌లో ఆ 16 మినిట్స్ ఒకే క్వెషన్ మీద అయింది. అలా ట్రై చేసుకొని ఉండిపోయాను. కానీ ఎక్కడో దానివల్ల అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. ఓవరాల్‌గా ఈజీ క్వెషన్స్ ఇది అటెంప్టెడ్ రాంగ్, మోడరేట్ టఫ్, డిఫికల్టీ అనాలిసిస్, సబ్జెక్ట్ వైజ్ మూవ్‌మెంట్, క్వెషన్ జర్నీ, క్వెషన్ బై క్వెషన్ అనాలిసిస్. ఓవరాల్‌గా మ్యాథ్స్‌లోనైతే ఒకటి ఇన్‌కరెక్ట్ అయింది. అదే ఫిజిక్స్‌లోనైతే 1, 2, 3 క్వెషన్స్ ఇన్‌కరెక్ట్ అయ్యాయి. కెమిస్ట్రీలో 4. ఓవరాల్‌గా ఇవి 8 క్వెషన్స్ ఇన్‌కరెక్ట్ అయ్యాయి. మెయిన్ అయితే కెమిస్ట్రీ ఒక్కటి లేకపోతే చాలా డిసప్పాయింటింగ్‌గా ఉందును. ఆ కెమిస్ట్రీ వల్ల కొంచెం హ్యాపీగా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా రివిజన్ చేయాలి. అంటే ముందు టెస్ట్‌ల్లో ఇలాంటి క్వెషన్స్ అంటే మనం మిస్టేక్ చేయనివి రివైజ్ చేస్తాం గానీ, చేసినవి ఎక్కువ రివైజ్ చేయం కదా! ముందు టెస్ట్‌ల్లో ఇలాంటివి చేశాననిపించినవే కొన్ని క్వెషన్స్ ఉండిపోయాయి. ఒక 2, 3, 4 అవి ఇప్పుడు రివైజ్ చేసుకోవాలి. ఇప్పుడు టైం ప్రస్తుతానికి 12:07 AM అవుతుంది. ఈ వీడియో చేసిన తర్వాత ఇంకాసేపు అవి రివైజ్ చేసుకొని రేపు మార్నింగ్ దీని యొక్క అనాలిసిస్ చేస్తాను. ఇంకేమైనా ఉండిపోయిన టాపిక్స్ ఏమైనా ఉంటే అవి రేపు కవర్ చేసుకుందాం. మళ్ళీ 12థ్‌నే ఉన్నట్టుంది ఎగ్జాము. అంటే నెక్స్ట్ క్యూఎఫ్టీ 13కి ఎక్కువ టైం లేదు. సో, చూద్దాం. 12థ్ కాదు 13థ్‌న ఉంది. డేట్ ఎంతుందో చూడలేదు సరిగ్గా. క్యూఎఫ్టీ 13 ఏమో 12థ్ అంటే రేపే ఉంది. క్యూఎఫ్టీ 14 ఏమో 14థ్‌న ఉంది. క్యూఎఫ్టీ 15 ఏమో 15థ్‌న. కంటిన్యూస్‌గా ఎగ్జామ్స్ ఉన్నాయి. మీకు చూపించినట్టున్నాను. 12థ్‌న ఉంది, 14థ్‌న ఒకటి, 15థ్‌న ఒకటి ఎగ్జామ్ ఉంది. పీవైక్యూస్ అయితే ఇంకేం రాయలేదు. కానీ చాలా క్వెషన్స్ ఉన్నాయి చేయడానికి. ఇంకా ఫిజిక్స్ అయితే ఇవే కంప్లీట్ అయ్యాయి ప్రస్తుతానికి. ఇంక ఇవేం కంప్లీట్ చేయలేదు. ఇంక ఇవే ఉన్నాయి. మ్యాథ్స్ చూసుకుంటే స్టార్టింగ్‌వే అంటే ఈ మధ్య స్టార్ట్ చేశాను ఇది. కొన్నే కంప్లీట్ అయ్యాయి. ఇంకేం కంప్లీట్ అవ్వలేదు. ఈ 10 డేస్‌లో ఎలాగైనా కంప్లీట్ చేయాలి పీవైక్యూస్. తర్వాత మాక్ టెస్ట్ కూడా రాయాలి. వీలైనంత తొందరగా మీరు కూడా మీ సిలబస్ ఆల్రెడీ ఇప్పటికి మీ అందరికి కంప్లీట్ అయిపోయి ఉంటది. ఎగ్జామ్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ గైస్. హావ్ ఎ నైస్ డే.